చెత్త కుప్ప అండి, చెత్త కుప్పలో నుంచి వెళ్తున్నాం అనమాట. చెత్త కుప్పల్లోనే తీసుకొస్తున్నాడు మా వాడిని. మరి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, మంచి చెడు అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి పిల్ల. హౌ వాజ్ ఇట్? నైస్ స్మెల్. ఇదిగోండి మా ఆవిడకి ఇందాక నేను చెప్తున్నాను అనమాట, ఎండలో ఎందుకంటే నడ్డం నల్లగా అయిపోతాం అంటే నీకంటే నేను తెల్లగానే ఉన్నాను కదా, నల్లగా అయిపోయినా కూడా నీ రంగులోనే ఉంటాను. అది ఎంత మాట అన్నదంటే నిజంగా ఈ పిల్ల నీకు చాలా ఉంది, చాలా వద్దంటండి, వద్దు మా అమ్మ నేర్పిందంటే వద్దని, చాలా ఉంది రే నీకు రే వద్దంట. మా ఆయన మా వారు నేను వద్దా, నేను వద్దంట, చాలా ఉంది పిల్లకి. అది జోకింగ్ అంట, అది ప్రేమ అండి, ప్రేమ. మా మా బంగారం, మా గోల్డ్ అనమాట. గోల్డ్ యు ఆర్ మై గోల్డ్. అవునండి, డైమండ్ అండి, నేను డైమండ్. మా అమ్మ వెళ్తూ మా వారు, వాట్ డిడ్ మై మామ్ టీచ్ యూ? మా వారు she teach me Mawaro, she teach me Urdu, she teach me many things. She teach me Nenu Nuvu, that's Haru. నేను నువ్వు And then కావాలి something. Kawali, she teach me Panko, that's me closer. పెంక The closer, Panko. Something funny. పెంకు కాదరా బాబు, అది Pinkruno? పక్కన Pakana! పక్కన 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 మా ఆయన ఎక్కడ అంటే Pakana! వెరీ హనీ. Pakana! How's the weather? You are enjoying it? गर्मी बहुत है, बहुत गर्मी. ఇప్పుడు తెలుగు అయిపోయింది, ఇప్పుడు హిందీలోకి వెళ్ళింది అనమాట మేడం గారు. హిందీ బాత్ కరు అంటే హిందీలో మాట్లాడంటుంది. అన్ని మొక్కలు వచ్చానమాట, అన్ని కలిపిపోతుంది అనమాట పిల్ల. బెటర్ యూ స్పీక్ ఇన్ అరబిక్, సే సంథింగ్ ఇన్ అరబిక్ ఫర్ తెలుగు సబ్స్క్రైబర్స్. వేడిగా ఉందంటుంది. ఓకే, ఏం మాట్లాడను అరబిక్లో మాట్లాడినా అని అడుగుతుంది. ఏమన్నది నాకు అర్థం కాదు. ఈవెన్ మీ ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. ఇట్స్ లైక్ సౌండ్స్ లైక్ న్యూస్, లైక్ ఏదో న్యూస్ చదువుతున్న అరబిక్ ఛానల్. ఒక్కొక్కసారి అరబిక్ ఛానల్ మార్చేటప్పుడు గబుక్కని న్యూస్లో వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలా ఉందన్నమాట. న్యూస్ రిపోర్టింగ్ అండి. తప్పుదారి వస్తుంది. 45 degrees ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, ఎంత వేడిలో అంటుంది. కంప్లైంట్స్ అండి, కంప్లైంట్స్. నో కంప్లైంట్స్ అండి. మా ఆవిడ బంగారం గోల్డ్ అండి. పక్కనే. Nice. 3 and 4 days some more. So beautiful. Yeah, and if you touch it, you can feel like it's nice. This is Hanuman. స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 200 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 1500-1600 వరకు వెళ్తుంది ప్రైస్. అన్ని న్యాచురల్ ఆర్గానిక్ కలర్స్ అనమాట. వెజిటేబుల్, ఫ్రూట్స్తో, పసుపు ఎల్లో కలర్ అన్ని యూజ్ చేస్తున్నారు కదా, ఇవన్నీ పసుపులు చేసినాయి అనమాట. 40% పేపర్ అంటే మిగిలినంతా వాళ్ళు యూజ్ చేసిన ఆర్గానిక్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఇదిగో I went to Nepal before. Nepal beautiful. ఓకే అండి, మైకిల్ తీసేసుకున్నారు నాయి. ఆ సెక్యూరిటీలు నన్ను ఆపేశారనమాట. నేను నెమ్మదిగా ఎస్కేప్ అయిపోయాను. అయినా కూడా నా వెనకాల పరిగెట్టుకుని వస్తారనమాట. మైకిల్ ఇచ్చే అనేసి నా దగ్గర ఉన్న మైకిల్ తీసేసుకొని, మైకిల్ అలౌడ్ లేదంట, వీడియోలు తీసుకొచ్చంట, కానీ మైకిల్ వద్దు అన్నారు. ఫోటోలు తీసుకున్నారు. ఇదిగోండి ఎలా కనిపించేదాన్ని మినార్ అంటారు అనమాట. మినార్ అంటే పొడవైన స్తంభం అనమాట.
ఈ మీనార్ గురించి చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే రెండో అతి పొడవైన మీనార్ అనమాట. మీనార్ అంటే అరబిక్లో ఒక స్తంభం అనమాట. ఓకే, హిందీలో కూడా మీనార్ అంటే స్తంభం అనేసి, అంటే స్తంభం అంటే ఒక టవర్ టైప్లో అనమాట, పొడవైన టవర్ అనమాట. ఇది ఇండియన్ బుర్జ్ ఖలీఫా అని అనుకోవచ్చు అనమాట. చాలా పొడుగ్గా ఉంటుంది. అప్పట్లో కుతుబుద్దీన్ అనే కింగ్ కట్టించాడు అనమాట. కానీ అతను పూర్తిగా కట్టించలేకపోయాడు. అతని తర్వాత నెక్స్ట్ జనరేషన్ కింగ్ అతను కంప్లీట్ చేశాడు అనమాట దీన్ని. కానీ పేరు మాత్రం కుతుబ్ మినార్ అనే ఇచ్చారనమాట, ఎందుకంటే కుతుబుద్దీన్ మినార్ కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మనకి పైకి వెళ్ళడానికి అలౌ చేసేవారు అనమాట. 400 స్టెప్స్ ఉంటాయన్నమాట, మెట్లు ఉంటాయి. పైకి వెళ్ళడానికి పైనుంచి వ్యూ చూడడానికి ఉండేది. కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ మూసేశారు. ఎందుకంటే 2-3 సంవత్సరాల ముందు చాలామంది సొసైటీలు చేయడం మొదలెట్టారు. ఇంకా వాళ్ళకి స్థలాలు ఏం దొరకలేదనమాట. ముందైతే రైల్వే స్టేషన్ల దగ్గర సొసైటీ చేసుకున్నారు. ఇప్పుడైతే ఇంకా ఇట్లా ఇలాంటి వాల్యుబుల్ ప్లేసెస్కి వచ్చేసి వాళ్ళు సొసైటీ చేసుకున్నారు. ఇంకా డైరెక్ట్గా స్వర్గంకి వెళ్తారనేసి. ఇదిగోండి ఇక్కడ అతను సమాధి అనమాట. మీరు చూసినట్లయితే అక్కడ మినార్ ఉంది, ఇక్కడేమో అతని సమాధి అనమాట. ఇక్కడ కూడా 2 సమాధులు ఉన్నాయి, మరి ఎవరియో తెలియదు. చిన్న చిన్న సమాధులు ఉన్నాయి. ఇక్కడ ఏం రాసి పెట్టలేదు అనమాట. ఒక గైడ్ని తీసుకుంటే చెప్తారనమాట. కానీ గైడ్లు బాగా రేట్ చెప్తున్నారనమాట. అదిగోండి అక్కడ ఇంకొక సమాధి ఉందనమాట. మీరు ఏదైనా గమనించారా? ఇక్కడ హిందూ గుడుల్లో ఎలా పిల్లర్స్ ఉంటాయో సేమ్ అలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే కుతుబ్ మినార్ కట్టేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ స్తంభాలన్నీ వేరే ఎక్కడో గుడి కూలిపోతే ఆ గుడి దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ ఆ పిల్లర్స్ కట్టారనమాట. అంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఇస్లామిక్ సమాధి ఉంది, హిందూ పిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ, అక్కడేమో ముస్లిం టవర్ ఉంది. అంతా కాంబినేషన్ అనమాట. పోజులు, డెకరేషన్లు. అయ్యో ఓకే అండి. మా ఆవిడ ఎక్కడికి వచ్చిందంటే ఇదిగో లగేజ్ మీద కూర్చుంది అనమాట. ఎందుకంటే కాల్ లాగేస్తున్నాయి మా ఆవిడకి. అంతేకాకుండా మా ఆవిడ కాళ్ళు చూసారంటే ఒకసారి ఆ ట్రాలీని గెంటేద్దామంటే మీ కాళ్ళు కాదు చేతులు. మా ఆవిడ ఎక్కడ కొట్టేసినాయి. ఇదిగోండి కాళ్ళు మీద, చేతి మీద, మెడ మీద మొత్తం అన్ని కుట్టేసినాయి అనమాట. ఏం కుట్టినాయో తెలియదు అనమాట. దోమలు కుట్టినట్టు ఉన్నాయండి. ఈ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దరు. మేమైతే ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నాం అనమాట. ఫ్లైట్లో డైరెక్ట్గా మనాలి వెళ్ళట్లేదు. మేము ఎక్కడికి వెళ్తామంటే చండీగఢ్ వెళ్తాం అనమాట. ఎందుకంటే ఢిల్లీ నుంచి మేము డైరెక్ట్గా ఫ్లైట్కి మనాలికి వెళ్ళామంటే 600 dirhams అనమాట. అంటే ఆల్మోస్ట్ 20,000 నుంచి 30,000 అవుతుంది అనమాట. అయితే మేమేం చేస్తామంటే అందుకే తెలుగు కానీ మేము చాలా తక్కువ రేట్లో వచ్చింది మాకు. అంటే మాకు 3,000 రూపాయలు పడింది అనమాట ఒక్కొక్కరికి టికెట్. ఆ 3,000 రూపాయల టికెట్ మేము ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తాం. చండీగఢ్ నుంచి మాకు రాత్రి 1 గంటకి మాకు అంటే 2-3 గంటల ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసి అక్కడి నుంచి మేము చండీగఢ్ నుంచి రాత్రి 1 గంటకి మాకు బస్సు ఉంటుంది. అక్కడి నుంచి మనాలి వెళ్తాం అనమాట. 1 గంటకి ఎక్కుతాం, ఉదయాన్నే 7:30కి దిగిపోతాం అనమాట. అంటే అలాగా ఒకవేళ అవును మీరు అనుకుంటారు మళ్ళీ ఏంటి ఢిల్లీ నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా. ఢిల్లీ నుంచి వెళ్తే 11 నుంచి 13 గంటలు పడుతుందంటే బస్సులో వెళ్ళడానికి. అప్పటికి మాకు సీట్లు అన్నీ వాసిపోతాయి అనమాట. ముందే అలసిపోయి ఉన్నాం శుభ్రంగానే. అనమాట. ముందే ఐ కెనాట్ టర్న్. ఇదిగోండి ఎయిర్పోర్ట్ ఏదో అనుకున్నాను కానీ ఇంటర్నేషనల్ కంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అద్దరిపోతుంది అనమాట. మామూలుగా లేదు. ఇక్కడ చూడండి లెకోస్ట్, మార్క్ అండ్ స్పెన్సర్స్ ఇవన్నీ బ్రాండ్ అండి. మ్యాక్ ఫేమస్ అంటే మేకప్లకి దుబాయ్లో ఇంకా బయట పెద్ద పెద్ద కంట్రీస్లో ఉంటాయన్నమాట. అంతేకాకుండా టామ్ హిడిల్ఫిల్డ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ బాడీ షాపు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ బాగానే ఉంది. హష్ పప్పీస్, వాచ్లు, లెదర్ షూస్ అమ్ముతారనమాట. దుబాయ్లో ఉన్న బ్రాండ్స్ అన్నీ ప్రతిదీ ఇక్కడ ఉన్నాయన్నమాట. కేక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో ఇవన్నీ పెట్టారంటే నిజంగా భలే భలే. View.